వేల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమి, నకిలీ జీవోలు, దొంగ పత్రాలు, రాష్ట్రాలు మారుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం. కానీ చివరకు కాంచీపురంలో పోలీసుల చేతికి చిక్కిన ఒక మాజీ ఎమ్మెల్యే. అసలు గండిపేటలోని 1500 కోట్ల భూమి కబ్జా కేసు ఏంటి? నకిలీ జీవుల కథ ఎక్కడ మొదలైంది? ఈ కేసులో బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. గత కొద్ది రోజులుగా పరారీలో ఉన్న ఆయనను తమిళనాడులోని కాంచీపురంలో సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ శివారు గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో ఉన్న 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని అక్రమంగా సొంతం చేసుకునేందుకు కుట్ర జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ భూమి విలువ దాదాపు 1500 కోట్ల వరకు ఉంటుందని అంచనా. దర్యాప్తులో భాగంగా నకిలీ జీవోలు తయారు చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో బొల్లా బ్రహ్మనాయుడు కీలక పాత్ర పోషించినట్లు ఆధారాలు కూడా లభించాయి అధికారులకు. అంతేకాదు, నకిలీ పత్రాల తయారీ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినట్లు కూడా పోలీసులు గుర్తించారు. బ్రహ్మనాయుడు బ్యాంకు ఖాతా నుంచి సుమారు 1.25 కోట్లు బదిలీ అయినట్లు విచారణలో బయటపడింది. ఈ డబ్బులు నకిలీ డాక్యుమెంట్ల తయారీ, భూమి ఒప్పందాలకు ఉపయోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రభుత్వ భూమి అని తెలిసినా కూడా దానిని అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం జరిగిందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 9 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో కొందరు ఇప్పటికే అరెస్టు కాగా బొల్లా రమేష్, కొవ్వూరు సునీల్ సహా మరికొందరు ఇంకా పరారీలో ఉన్నారు. ఈ కేసులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి నిందితులు హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో అరెస్టు నుంచి రక్షణ కోసం బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోరారు. కానీ హైకోర్టు వెంటనే ఊరట ఇవ్వలేదు. దీంతో పోలీసులు మరింత వేగంగా గాలింపు చేపట్టి కాంచీపురంలో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన్ను హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. 1500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి, నకిలీ జీవోలు, కోట్ల రూపాయల లావాదేవీలు. ఈ కేసు ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారింది. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుతో దర్యాప్తు మరింత వేగం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయి? పరారీలో ఉన్న మిగతా నిందితులు ఎప్పుడు చిక్కుతారు? ఈ విషయాలపై అందరి దృష్టి నెలకొంది. ఈ కేసుపై మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.